హలో సావధాన్ జాతి విజయం వందే మాత్రం స్టార్ట్. ఒక్క సెకండ్ సార్. ఆ ఫలాలను అనుభవించి స్వేచ్ఛావాయువులతో ఉన్నాము. స్వాతంత్రం అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఈరోజు సెల్యూట్ చేసుకుని 4 పాటలు పాడుకుని ఉండ ఫోటోలు తుడిచి గుర్తించుకోవడం కాదు. ప్రతి మనిషి కూడా కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో ఉండి ఒకరి కోసం 10 మంది కోసం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ దేశంలో భాగస్వాములు కావడమే నిజమైన స్వాతంత్రం. కాబట్టి అందరూ కూడా ఈ స్వాతంత్రం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. కొన్ని వందల మంది వారి ధనమాన ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి దేశం కోసం, స్వేచ్ఛా వాయువుల కోసం రవి అస్తమితని సామ్రాజ్యాన్ని వణికించి స్వేచ్ఛ, అహింస అనే ఆయుధాలతో స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. మనం ఈరోజు స్వాతంత్రాన్ని ఏ విధంగా చూస్తాము, మనల్ని డీస్టెబిలైజ్ చేయటం, లేకపోతే రకరకాల ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్లో భాగంగా ఇండియాను డీస్టెబిలైజ్ చేస్తే ఏ రకంగా మనకు బెనిఫిట్ ఉంటుంది, లేదా మన వ్యాపారం దెబ్బతీస్తే పక్కనున్న కంట్రీస్కు వ్యాపార రకమైన బెనిఫిట్ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివి అన్నిటి కూడా మనకు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సింది మన లా అండ్ ఆర్డర్ పోలీసే. సో మనం తెచ్చుకున్న ఈ స్వాతంత్రం మనకు దీని హ్యాపీనెస్ మనం పొందాలంటే మన ఉద్యోగం మనం సక్రమంగా నిర్వర్తించి మన ఇంటెలిజెన్స్ కూడా ఇలాగే ఉంటే, ఈరోజు మనం ఢిల్లీ జంతర్ మంతర్లో చూసాము ఒక నీట్ ఎగ్జామ్ గురించి ఎంత రచ్చ జరిగిందో. సో ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ మన ఇంటర్నల్ సెక్యూరిటీని అన్స్టేబుల్గా ఉంచితే దీని ద్వారా కొంతమంది ప్రతిఫలాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి దానికి రకరకాల కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు చాలా ఉంటాయి. సో కాబట్టి ఇలాంటివి మన ప్రాంతంలో మనకిచ్చిన ఉద్యోగాన్ని మనం సజావుగా నిర్వర్తిస్తే అదే ఈ రోజుకు మనం చేయగలిగే దేశ సేవ. కాబట్టి మనం అందరం కూడా నిబద్ధతతో నిక్కచ్చిగా మన ఉద్యోగం అందరం కూడా మన ఇంటిగ్రిటీని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ రోజున మనందరికీ చక్కటి అవకాశం జరిగినందుకు మనందరం